చాలామందికి జీవితంలో రకరకాల ఆశలు, ఆశయాలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేకి అవకాశాలు లేక అడ్జస్ట్ అయిపోయి జీవితాన్ని సాగించుకొని ముందుకెళ్ళే వాళ్ళు కొందరు. వాటిని సాధించాలని చెప్పి అడ్డదారులు తొక్కేవాళ్ళు మరికొందరు. సో, ఇటువంటి కోవలోనే ఈ ఆనంద్ అనే వ్యక్తి. అసలు నిజంగా ఈయన దొంగతనాలు ఈయన కథ చూసిన తర్వాత తాజాగా అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసి ఆయన వివరాలు చెప్పిన తర్వాత నిజంగా మొదట కోపం కంటే కూడా ఆయన మీద ఫస్ట్ జాలేసింది. సరే, అడ్డదారులు ఎవరు దొక్కినా సమర్థించకూడదు కాబట్టి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అయితే ఆనంద్ అని ఆ వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడట, ఓడలకు వెల్డింగ్ పనులు. సో, కుటుంబం నడవడమే కష్టమట తను చేసే పనులతోటి. అదే అయితే సినిమా తీయాలనేది ఆయన కళ. ఎక్కడైనా అక్కడ సినిమా పిచ్చట, సినిమా తీయాలనేది ఒక కళ. కానీ డబ్బులు లేదు కదా, కానీ సినిమా ఎట్లా తీయాలి? అందుకని ఆలోచించాడు వాళ్ళ తల్లి పేరు మీద ఉండే ఇంటిని అమ్మాలి అని. సరే, అమ్మినా కూడా సినిమాలు తీసే అంత డబ్బు రాదట. ఇంకేం చేయాలి? కళ ఉంది, డబ్బు లేదు, దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకొని దొంగతనాలు కనుక పేదోళ్ళ ఇళ్లలో చేశాడంటే పాపం వాళ్ళు బాధపడతారు కదా. పేదోళ్ళు రూపాయి కూడబెట్టుకుంటారు, బంగారు తీసుకుంటారు. సో, పేదోళ్ళు ఇంటికి పోయి దొంగతనం చేయకూడదని షాపింగ్ మాల్స్లో దొంగతనం చేస్తే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళే అవి నిర్వహిస్తారు కదా, పైగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో, ఏం కాదులే అని చెప్పి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి దొంగతనం చేయడం మొదలెట్టింది. అట్లా దొంగతనాలు చేశాడు చాలా షాపింగ్ మాల్లో. దొంగతనాలు చేసి మొత్తానికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు సేకరించాడట. అంటే వాళ్ళ తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాడు, మిగతా దొంగతనాల డబ్బుతో కలిపి మొత్తం 2.5 కోట్లు డబ్బులు కూడబెట్టుకొని ఆ డబ్బులతోటి తానే దర్శకుడిగా, తానే హీరోగా రిటర్న్ బై ఆనంద్ అనే ఒక సినిమా, పేజీ నంబర్ 13 అనే ఇంకో హర్రర్ సినిమా తీశాడట. తీసిన తర్వాత రిలీజ్ కాలేదు. అండ్ మరికొన్ని అప్పులు చేశాడు. అప్పులు అధికమయ్యాయి, అప్పులకు వడ్డీ కట్టాలి, ఈ సినిమా రిలీజ్ కాలే. అందుకని ఏం చేశాడు? మళ్ళీ దొంగతనాలు చేయడమే మొదలుపెట్టాడు. చేసి ఈసారి అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ మాల్లో, అనంతపురం నగరంలో డ్రెస్ సర్కిల్ మాల్లో అట గత నెల 27వ తేదీన దొంగతనం చేశాడు. ఈసారి దొరికిపోయాడు గట్టిగా. సో, అరెస్ట్ చేశారు. ఓవరాల్గా 32 చోట్ల ఈ విధమైన దొంగతనాలు 32 కేసులు ఉన్నాయట. చిక్మంగళూరు అట, చిక్మంగళూరు. 4 పిల్లలు ఉన్నారట. సో, ఈసారి అయితే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. సినిమా కళలు, సినిమా తీయాలనే ఆశ, డబ్బు లేవు, దొంగతనం చేయాలి, పేదోళ్ళను బాధ పెట్టకూడదు, అందుకని సంపన్నులు నిర్వహిస్తారని మాల్స్లోకి వెళ్ళి ఏంది ఆనందన ఏంది ఇదంతా, లాస్ట్కు దొరికిపోయారు. ఈ విధంగా దొంగతనాలు చేస్తే దొరకకుండా ఉంటావు.